నటుడు సురేష్ దివంగత నటి సౌందర్యతో తన సుదీర్ఘ అనుబంధం, ఆమె అద్భుతమైన వ్యక్తిత్వం, సినీ ప్రస్థానం గురించి ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సురేష్ మాట్లాడుతూ సౌందర్యను ఒక హీరోయిన్ ఎలా ఉండాలి అనడానికి సరైన నిర్వచనంగా అభివర్ణించారు. ఆమె కట్టు, బొట్టు, ప్రవర్తన ఎందరికో ఆదర్శప్రాయమని తెలిపారు. సౌందర్య తొలి సినిమా అమ్మోరు అని సురేష్ గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా కోసం నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఆమెను బెంగళూరు నుంచి ఎంపిక చేశారని వివరించారు. ఆ సమయంలో సౌందర్యకు 16 లేదా 17 సంవత్సరాలుంటాయని, తన వయసు అడగలేదని సురేష్ పేర్కొన్నారు. అమ్మోరు చిత్రీకరణ సమయంలో ఆమె చాలా వినయంగా, ఉత్సాహంగా ఉండేవారని, ప్రతి షాట్ తర్వాత సురేష్ గారు కరెక్టేనా సార్, కరెక్టేనా అని అడిగేదట అని సురేష్ గుర్తు చేసుకున్నారు. అమ్మోరు సినిమా పూర్తయి తన తర్వాత రెండో సినిమా విడుదలయ్యే సమయానికి సౌందర్య 8 సినిమాలు పూర్తి చేసి టాలీవుడ్ లో పెద్ద స్టార్ హీరోయిన్ గా మారిపోయారని సురేష్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ తర్వాత తను సౌందర్యతో హీరోయిన్ గా నటించారని, దొంగాట సినిమాలో ఆమెకు విలన్ గా కూడా నటించారని తెలిపారు. వెంకటేష్, సౌందర్య, తను కలిసి కోడి రామకృష్ణ దర్శకత్వంలో దేవీపుత్రుడు సినిమాలో నటించామన్నారు. అమ్మోరు సినిమా సమయంలో ఎలా ఉందో దేవీపుత్రుడు చిత్రం వరకు ఆమె ప్రవర్తనలో ఏమాత్రం మార్పు లేదని సురేష్ ప్రత్యేకంగా ప్రశంసించారు. చాలా మంది తమ స్థాయి పెరిగే కొద్దీ, పారితోషికం పెరిగే కొద్దీ ప్రవర్తన మారుతుందని, కానీ సౌందర్యలో ఆ మార్పు ఎక్కడా కనిపించలేదని, ఇది ఒక హీరోయిన్ గా చాలా కష్టమైన విషయమని అన్నారు. అంతటి జీవితం పట్ల ప్రేమ ఉన్న వ్యక్తి అర్ధాంతరంగా మరణించడం తనను తీవ్రంగా బాధించిందని సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవితంలో 2 సార్లు మాత్రమే కన్నీళ్లు పెట్టుకున్నానని, అవి శ్రీహరి, సౌందర్య మరణించినప్పుడు మాత్రమే అని తెలిపారు. తాజాగా సౌందర్య భర్త రఘుతో మాట్లాడినప్పుడు ఆయన పెళ్లి చేసుకుని 2 పాపలకు తండ్రయ్యారని తెలిసిందన్నారు. సౌందర్య తన కూతుర్ల రూపంలో తిరిగి పుట్టారని తాను చెప్పగా, రఘు గారు కూడా వారు సౌందర్య పోలికలతో సేమ్ డిట్టో ఉన్నారని చెప్పి సంతోషంగా ఉన్నారని చెప్పి తెలిపారు. ప్రస్తుతం రఘు వ్యాపారంలో స్థిరపడినట్లు తెలుస్తోంది. బెంగళూరులో వారి కుటుంబం ఉంటుందని అంటున్నారు.